ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, అలాగే మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము మనం పిటిషన్ వేశాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చేస్తున్నారంటే అధికారులు ఇక్కడ మన చీఫ్ సెక్రటరీ గారికి మనం అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, హోమ్ సెక్రటరీ గారు పంపిస్తున్నారు తెలంగాణ. అక్కడ నుంచి డీజీపీ ఆఫీస్కి వస్తుంది. డీజీపీ ఆఫీస్ లో ఏం చేస్తున్నారంటే మరి ఎవరు దీనికి సమాధానం ఇవ్వాలి అని వారికి పంపించాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, సిఐడి వాళ్ళకి పంపిస్తున్నారు. సిఐడి నుంచి మనకేం పంపిస్తున్నారు, ఇది మాకు సంబంధం లేదు, మా పరిధిలో లేదు అంటే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఇంత అగౌరవపరుస్తున్నారు అధికారులు అంటే. అందుకని మళ్ళీ ఏం చేశామంటే అప్పీల్కి వెళ్ళే అసలు అప్పీల్కి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే కరెక్ట్ లేరు, వాళ్ళు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి ఒకటి వినతి పత్రం పిటిషన్ మళ్ళీ ఇచ్చాము ఈరోజు. చూడండి, ఈరోజు మన డీజీపీ గారికి. అలాగే మళ్ళీ ఇంకో పార్టీ జర్నలిస్టుల గురించి వార్తలు రాస్తున్న ప్రసాద జర్నలిస్టుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఆ కేసులు ఎంతమంది రిమాండ్ అయ్యి జైలుకి వెళ్లారు, జైలుకి వెళ్లిన జర్నలిస్టులు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేట్ పదవి దక్కాయ సమాచారం ఇవ్వగలరు. ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనంచెల్లి వెంకటేశ్వరరావు పై పదవిలో ఏదైనా హోదా అర్హత ఉందా లేదా సమాచారం ఇవ్వగలరు. నాటి ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా. ఇది ఒక ఆర్టీఐ అప్లికేషన్ అండి. ఇది కూడా మనం సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి అడిగాము పిటిషన్ ఆర్టీఐ ద్వారా. ఒకటే మేము ప్రశ్నించేది, జర్నలిస్టులకు అంటే అందరూ జర్నలిస్టులు మాలాగా ఉండరు. మేము జర్నలిజం గౌరవిస్తాము, మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము. చూసుకోండి మా ఎన్ని ఫిర్యాదులు మా ఒక మీడియా న్యూస్ ఎన్ని చూసుకుని మీకే తెలుస్తుంది అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు, జర్నలిస్ట్ కు అర్హత ఎవరికి ఉండాలి మీరే తెలుసుకుంటారు. కాబట్టి ప్రజలారా మీరు జాగ్రత్తగా కావాలా. ఇలాంటి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కూడా ఇంపార్టెంట్. మాకు లక్షల వ్యూస్ కోసం కాదు, జాగ్రత్త కోసం మేము చేసే ఒక ప్రయత్నం, జాగ్రత్త కోసం. ఇది నా ఒకంది కాదు, ఇది జర్నలిస్టుల కోసం చేస్తున్నాం, జర్నలిస్టుల కోసం ఇది. కాబట్టి ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా కావాలా. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంఘం నుంచి.